రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత బెయిల్ కోసం ఎంపీ సీట్లు బీఆర్ఎస్ త్యాగం చేసిందే నిజం. బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. సో దీనికి నిన్న సుప్రీంకోర్టు కూడా తీవ్రస్థాయిలో మండిపడింది. సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చు అంటూ. అయితే దీనికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్స్ వేదికగా స్పందన తెలియజేశారు. భారత న్యాయ వ్యవస్థలపై తనకు అత్యంత విశ్వాసం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కవిత బెయిల్పై సుప్రీంకోర్టు తీర్పును ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుదో పట్టించారని చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తలకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఆగస్టు 29న కొన్ని మీడియా వేదికల్లో తాను చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలు కోర్టులను ప్రశ్నిస్తున్నాననే అర్థం వచ్చిందని రేవంత్ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు తప్పుదో పట్టించేలా కథనాలు వచ్చాయని అన్నారు. మీడియాలో వచ్చిన వార్తలకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని రేవంత్ ఎక్స్ వేదికగా తెలిపారు. న్యాయ వ్యవస్థ దాని స్వతంత్రత పట్ల తనకు అపార గౌరవం విశ్వాసం ఉన్నాయని స్పష్టం చేశారు. రాజ్యాంగం దాని విలువలను విశ్వసించే తాను ఎన్నటికీ న్యాయ వ్యవస్థను అత్యున్నతమైందిగా భావిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మంజూరైన బెయిల్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రకటనలను పత్రికల్లో చదివామని బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనావి అని ప్రశ్నించారు. తాము రాజకీయ పార్టీలను సంప్రదించో లేక రాజకీయ అంశాల ఆధారంగానో ఉత్తర్వులు ఇస్తామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి అదే ప్రాతిపదిక అవుతుందని అన్నారు. తాము రాజకీయ పార్టీల గురించి తమ ఉత్తర్వులపై చేసే విమర్శల గురించి పట్టించుకోమని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.